హ్యాపీ బర్త్డే. ఎవరిది హ్యాపీ బర్త్డే? హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే. ఈరోజు డే వచ్చేసి ఈ విధంగా స్టార్ట్ అయిపోతూ ఉంది. డే వచ్చి ఎప్పుడో మార్నింగే స్టార్ట్ అయినప్పటికీ వీడియో తీయడం ఆలస్యమైంది. ఎందుకంటే నైట్ అసలు కళ్ళు చాలా మంటలు వచ్చేసినాయి, వీడియోస్ ఎడిట్ చేయడం కావలేదు. ఇంకా మార్నింగ్ లేచి వీడియోస్ ఎడిట్ చేసుకోవడానికి మొత్తం 2 hours అయితే టైం పట్టింది. ఇక వీడియోస్ ఎడిట్ చేసుకుని పార్కులు అయితే వెళ్తా ఉన్నాను. షాప్లోకి ఫ్రూట్స్ చాలా వరకు అయిపోయి వాటిని కూడా తీసుకురావడానికి షాప్లోకి కావాల్సిన ఫ్రూట్స్ అన్నీ కూడా తీసుకెళ్తా ఉన్నాను. ఈరోజు రికార్డు బ్రేక్ 11,000 అయింది వీటికి పెట్టుబడి. ఎన్ని రోజులు అమ్ముతానో ఎంత అమ్ముతానో తెలియదు. మనకు లాభాలు ఎక్కువ అక్కర్లేదు, కానీ కనీసం ఇవి అమ్ముడైపోయి సొమ్ములైపోతే సరిపోద్ది, వేస్ట్ అవ్వకుండా. 1796వ రోజు భోజనాలు అయితే తీసుకుని వెళ్ళిపోతా ఉన్నాం. అందరికి నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు విషయం ఏంటి అంటే స్పాన్సర్స్ చాలామంది ఉన్నారు. ఈరోజు నా మేనగోడలో అక్క వాళ్ళ చిన్నపాప అద్వితీయ పుట్టినరోజు సందర్భంగా అయితే మ్యాక్సిమం 2 మేనగోడలే కదా ఇప్పుడు దాకా. ఇప్పుడు కూడా పెద్ద మేనగోడలవి 5 బర్త్డేలు అయినవి. చిన్న మేనగోడలది ఇది 2వ బర్త్డే. ఇప్పటివరకు మేము ఇప్పుడు జనాన్ని పిలిచి భోజనాలు పెట్టేసి హంగామా ఎప్పుడూ చేయలేదు. ఆ వీడియో సోషల్ మీడియాలో కూడా ఉంటాయి. ఓన్లీ నిరాశ్రులకు భోజనం ఇవ్వడం, అలాగే ఇంటి దగ్గర కొద్దిగా కేక్ కట్ చేసి చిన్నపిల్లలను పిలవడం అంతే. సో ఈరోజు చాలా గ్రాండ్గానే అనుకున్నాం, కానీ గ్యాస్ ప్రాబ్లం వల్ల అసలు వంట చేయడం కావలేదు. రెండోది ఏంటంటే వేరే స్పాన్సర్లు కూడా ఉండడం వల్ల సో మేము కూడా అనుకున్నంతగా అది జరుగుతులేదు. అంటే నేను అలా చెప్పాలంటే అదే వంట చేసి ఉంటే కనుక సో నేను కూడా ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే బాగానే జరిగేది. సో వంట లేదు కాబట్టి ఇప్పుడు ఎంత బాగా జరుగుతున్నా ఏదో చిన్న వెలితి అనిపిస్తూ ఉంటుంది. సో భోజనాలతో పాటే ఈరోజు పిల్లలందరి కొరకు, అలాగే భోజనాలు తీసుకుని అందరి కొరకు కూడా స్నాక్స్, కూల్ డ్రింక్స్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో కూల్ డ్రింక్స్ ఏమో నేను రెగ్యులర్గా ఇవ్వను, ఎందుకు కూల్ డ్రింక్స్ ఇవ్వడం అని చెప్పేసి ఎవరో కామెంట్ చేయొద్దు. రెగ్యులర్గా ఇవ్వడం ఎప్పుడైనా నాకు తెలిసి మన ఈ జర్నీలో కూల్ డ్రింక్స్ మా అయితే ఒక 5 to 10 times మాత్రం ఇచ్చి ఉంటాం అంతే ఈ 1800 రోజుల జర్నీలో. యాక్చువల్లీ పిల్లల కోసం కొన్ని స్నాక్స్ తీసుకున్నాం, బిస్కెట్స్, మంచు, చాక్లెట్, అలాగే కొన్ని కేక్స్. అవి కూడా మేము మామూలుగా ఇచ్చేద్దాం అనుకున్నాం, కానీ సో వాళ్ళు తీసుకునేప్పుడు కూడా ఇబ్బంది అవుతుందని చెప్పేసి మళ్ళీ ఇప్పుడు దారిలో ఆగి కవర్లు తీసుకుని సో కవర్లు అయితే ప్యాకింగ్ చేస్తా ఉన్నాం. ఇలా ఉంటాయి మన పనులన్నీ కూడా. ఒకప్పుడు ఇలా అంటే క్రీమ్ బిస్కెట్, కేకు, లేదంటే కొంచెం పెద్ద చాక్లెట్ తినాలి అంటే స్కూల్లో ఎవరైనా బాగా డబ్బున్న వాళ్ళ పిల్లలు పుట్టినరోజు అవ్వాలి, సో అప్పుడే తినేవాళ్ళం. ఎందుకంటే ఇంటి దగ్గర అమ్మ వాళ్ళు కొనిపించినా సరే అంటే అప్పుడున్న ఆర్థిక పరిస్థితులు బట్టి ఎంత మంచిగా అంటే మంచిగా మీన్స్ కొంచెం డబ్బులు ఎక్కువ అయ్యేటువంటి వాటిని అయితే తినడానికి అంత స్కోప్ ఉండేది కాదు. ఎందుకంటే రూపాయితో అయినా 2 రూపాయలతో అయినా ఆ పెప్పర్మెంట్ బిళ్ళలు లేదంటే చాక్లెట్లు అలాంటి వాటి మాత్రమే. అంతేగాని ఇలా క్రీమ్ బిస్కెట్లు, చాక్లెట్లు, కేక్స్ అయితే మాత్రం అసలు తెలీదు. సో ఇప్పుడు అలాంటిది నేను ఎలాంటివి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాను అంటే ఏదో తెలియని సంతోషం, ప్రౌడ్ ఫీలింగ్. సో ఇదంతా నా వల్ల కాదు, కానీ దేవుని మహాకృప, మీరంతా చూపించేటువంటి ప్రేమ, ప్రోత్సాహం, నా కొరకు చేసేటువంటి ప్రార్థనలు. మళ్ళీ రమ్మనండి, ఇంటికి కూడా ఉన్నా సార్. నువ్వు కూడా రానా?
చెప్పు, నా బదులు చెప్పు. ఇప్పుడు ఏం స్టార్ట్ చేయని చెప్పు. కాదు మీరు ఎక్కడ నుంచి చెప్పండి. నేను పాల్గొని తెచ్చాను. హాయ్ ఫ్రెండ్స్, వస్తు పార్కులు వచ్చి కోడేరు బెంగళూరు ఆగాను. మనకు ప్లేన్ కేక్ 150 ఆర్డర్ వచ్చినాయి. అది తీసుకుని ఇవ్వడం జరుగుతుంది. 150 అవి ఒకటి నా ఆర్డర్, ఇంకోటి ఏమీ లేదా? కేకు మా శ్యామ్ గారు చెల్లి అక్క వాళ్ళ బాబాది బర్త్డే ఉంటే 2 కేజీ కేక్ చేయడం వచ్చింది. అది ఎంతో ఇబ్బంది పడి చేస్తే అంత బాగుంటే ఆయన ఏమో బాగాలేదని చెప్తున్నారు. ఇమిటేషన్లా లేదు కదా, తనే ప్రొఫెషనల్ వ్లాగర్లా ఉన్నాడు. సో పాలపల్లి నుంచి అయితే వస్తూ లంకలపూడి వెళ్ళి తాగాం. కొన్ని పెయిన్ కేక్ ఆర్డర్ వచ్చినాయి. అలాగే మేనగోడల పుట్టినరోజుకి ఒక కేక్ అయితే చేయించాను. ఎలా ఉందో చూపిస్తాను. సో అది కేక్. సో గ్రీన్ కలర్ కావాలన్నారు. హ్యాపీ బర్త్డే. ఎవరిది హ్యాపీ బర్త్డే? ఎవరిది హ్యాపీ బర్త్డే చెప్పు. అదిలు ఎవరిది హ్యాపీ బర్త్డే చెప్పు. కిస్ పెట్టు. హ్యాపీ బర్త్డే ఎవరిది చెప్పు మరి. హ్యాపీ బర్త్డే ఎవరిది? హ్యాపీ బర్త్డే. థ్యాంక్స్ చెప్పు. ప్రేయర్ చేయి నాకు. ప్రేయర్ చేయి. ఆమె ఏం చెప్పు మరి. థ్యాంక్స్ చెప్పు వాళ్ళకి. థ్యాంక్స్ చెప్పు. ఈరోజు షాప్ దగ్గర ఉండడానికి కూడా అవ్వలేదు. మేనగోళ్ళు బర్త్డే కదా యాక్చువల్లీ. ఈ గుంపులో ఎక్కడ ఉందో కూడా కనబట్టలేదు. అదులు హాయ్. హ్యాపీ బర్త్డే. ఇంటి దగ్గర ఉన్న వాళ్ళందరూ వచ్చారు. యాక్చువల్లీ మా సెలబ్రేషన్ ఇది కదా. కిస్ పెట్టు. అదులు అది ఇవ్వండి దగ్గరికి. ఎలా చూడాలి. బర్త్డే సెలబ్రేషన్ అయితే అయిపోయింది. బర్త్డే సెలబ్రేషన్స్ అంటే ఏమీ కాదు కానీ ఫస్ట్ ఏదో చెయ్యాలి అని అంతే. ఇప్పుడే కదా ఫస్ట్ బర్త్డే కూడా మేము ఇలాగే సెలబ్రేట్ చేస్తాం. షాప్ దగ్గరికి అయితే వెళ్తూ ఉన్నాను. షాప్ దగ్గరికి అయితే వచ్చాను. షాప్ దగ్గర నుంచి ఇప్పుడు చెత్తను డెలివరీ ఇవ్వడానికి వెళ్తూ ఉన్నాను. డెలివరీ ఇవ్వడం అంటే 2 రోజుల నుంచి పంచాయతీ వెహికల్ పోయిందని చెత్త తీసుకుని వెళ్ళి వాళ్ళు రాలేదు. సో ఇంకా మన ఆటోని ఇంకా చెత్త బండిలో కూడా వాడాల్సి వస్తూ ఉంటుంది. ఇదేం మొదటిసారి కాదు, చాలాసార్లు వాడాము ఇలాగా. ఇంటికైతే వచ్చి ఫ్రెష్ అయిపోయి భోజనం అయితే చేస్తాను. ఈరోజు ఈ విధంగా డే అయితే కంప్లీట్ అవ్వబోతూ ఉంది. చివరిగా ఒక విషయం, మన వాళ్ళు మంచి వాళ్ళే అనుకోవడం వరకు పర్వాలేదు కానీ మన వాళ్ళు మాత్రమే మంచివాళ్ళు అనేటువంటి ఆలోచనలో ఉండి ఇతరులందరినీ కూడా చెడ్డవాళ్ళు అనుకునేటువంటి ఆలోచనల నుంచి మాత్రం మనం బయటకు రావాలి. ఎందుకంటే ఎక్కువ శాతం మనల్ని బాధ పెట్టేది, మనల్ని మోసం చేసేది మన వల్లే.